హలో, అందరూ బాగున్నారా? ప్రేమ బ్లెస్సింగ్ ఆన్లైన్ సండే స్కూల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యన డాన్ అని వచ్చి మనకు కొన్ని మాటలు చెప్పి స్టార్టింగ్ ప్రే చేస్తారు. హాయ్ పిల్లలు, బాగున్నారా మీరందరూ? పిల్లలు, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆన్లైన్లో ఈ విధంగా మనం సండే స్కూల్ జరుపుకోవడం వల్ల మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. పిల్లలు, ప్రతి ఆదివారం ఈ సండే స్కూల్ ద్వారా మీరందరూ ఎంతో నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అనేక మంది అన్యాలు అక్కాలు వాళ్ళు చెప్పిన కథల ద్వారా, అదేవిధంగా వాళ్ళు చెప్పిన వాక్యాల ద్వారా ఇట్లా వేస్తున్నారు అన్యాలు, దాని ద్వారా మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. పిల్లలు, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా టైం ఇచ్చాడు దేవుడు. ఈ కరోనా టైంలో మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతున్నారని అనుకుంటున్నాను. పిల్లలు చూసారా పిల్లలు, లాస్ట్ వీక్ మనం చాలా నేర్చుకున్నాం. మీరు లాస్ట్ వీక్ మేరీ జోన్ స్టోరీ విన్నారు కదా, అదేవిధంగా మంచి స్కిట్ చూశారు కదా. అదేవిధంగా మీరు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. పిల్లలు, దేవుడు మనకు ఈ విధంగా సండే స్కూల్ జరగడానికి అన్యాలు ఎంతోమంది కష్టపడుతున్నారు పిల్లలు. కాబట్టి మీరు ఈ సండే స్కూల్ ద్వారా దేవునిలో ఎదగాలని మా ఆశ. మీరు కూడా అలా ఉంటారని మేము అనుకుంటున్నాం. అందువల్లే మీకోసం మేమందరం కూడా ఈ సండే స్కూల్ని ఆన్లైన్లో జరిపిస్తున్నాం పిల్లలు. కాబట్టి మీరు ఇంటి దగ్గర వాక్యాన్ని చదవాలి, అదేవిధంగా స్కిట్ల ద్వారా, స్టోరీస్ ద్వారా మీరు ఎంతో నేర్చుకొని తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పిల్లలు, ఈ కరోనా టైంలో మీరు కొన్ని వాక్యాలను కంఠస్థ పెట్టాలి పిల్లలు, కొన్ని అధ్యాయాలు కంఠస్థ పెట్టాలి. దాని ద్వారా దేవుడు ఇంకెక్కువగా మిమ్మల్ని దీవిస్తాడు. అదేవిధంగా మీ స్కూల్లో కూడా మంచిగా మీకు చదువు వస్తుంది. దేవుడు మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు పిల్లలు. పిల్లలు, ఈ వారం మనం ఆన్లైన్ సండే స్కూల్కి ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు పిల్లలు. ఈరోజు కూడా మీకు చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి పిల్లలు, అదేవిధంగా మంచి స్టోరీస్ ఉన్నాయి, అదేవిధంగా మీకు మంచి స్కిట్ ఉంది, అదేవిధంగా మీకు చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి పిల్లలు. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీరు ఎంతో దీవించబడుతున్నారు. అదేవిధంగా అనేక మంది కూడా దీవించబడాలంటే మీరందరూ కూడా మన రేమా బ్లెస్సింగ్ చర్చ్ మినిస్ట్రీస్ యొక్క లింక్ని మీరు ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. మన రేమా బ్లెస్సింగ్ చర్చ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి పిల్లలు. ఓకేనా? అయితే ఈ యొక్క సండే స్కూల్ మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. మీరు ఎక్కడున్నా అక్కడ కలుమియండి, ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందాం. ప్రియ ప్రభా, దేవ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ విధంగా ప్రభా కరోనా టైంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రభా ఎంతో మందికి ప్రభా ఈ యొక్క అవకాశం లేదు, కానీ ప్రభా మీరు మా ఎడల కృప చూపి, మా సండే స్కూల్ పిల్లల పట్ల కృప చూపి ఈ విధంగా ఆన్లైన్ సండే స్కూల్ జరగడానికి మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రభా దీని గురించి కష్టపడిన ప్రతి ఒక్కరు బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. చూస్తున్న వారిని కూడా దీవించండి ప్రభా. అనేక మంది ప్రభా ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభా నీ యందు ప్రభా ఇంకెక్కువగా ఎదగాలి ప్రభా. ఆ విధంగా మా పిల్లలను కూడా దీవించి ఆస్వాదించమని ప్రభా. ఈ సండే స్కూల్ అంతట్లో కూడా మీరే ఉండి నడిపించమని మా ప్రభువును మరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హాయ్ పిల్లలు, మీకు పాటలు అంటే చాలా ఇష్టం కదా, మనం కొన్ని పాటలు పాడుకుందామా? ఇప్పుడు ఏ పాట పాడదాం? రైట్, I got joy down in my heart. మీ హృదయంలో ఆనందం ఉందా? యేసయ్య మీ హృదయంలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. రండి మనం అందరూ I got joy down in my heart పాట పాడుకుందాం. I got joy down in my heart, deep, deep down in my heart. Jehovah down in my heart, deep, deep down in my heart. Jesus gave to me, and nothing can destroy it. Destroy, destroy, destroy. Ooh, ఆనందం, ఆనందం అది నాలో ఉన్నది. యెహోవా నాలో ఉన్నది, అది లోపల ఉన్నది. యేసు ఇచ్చెను, కానీ ఎవరు దానిని తీసెదరు?
పిలిచెదరా గెలికెదరా కొట్టెదరా ఆనందం ఆనందం అది నాలో ఉన్నది యెహోవా నాలో ఉన్నది అది లోపల ఉన్నది యేసు ఇచ్చెను అని ఎవరు దానిని తీసెదరు విడిచెదరా గెలికెదరా కొట్టెదరా I got joy down in my heart, deep, deep down in my heart. Jehovah down in my heart, deep, deep down in my heart. Jesus gave to me, and nothing can destroy it. Destroy, destroy, destroy. ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్ చెప్పుకోండి ఏంటో. దావీదు ఎవరిని చంపాడు? కరెక్ట్, గొల్యాతుని. దావీదు గొల్యాతుని వడిసెలతో కొట్టి చంపాడు. ఆ పాట హిందీలో పాడదామా? हम सब साथ में हिंदी में गाएंगे. दावीद ने गोलियत को तूफान से मारा. दावीद ने गोलियत को तूफान से मारा. कैसे मारा? घुमा घुमा के 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 मारा. एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं. एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं. पांच पत्थर नदी से लेकर एक पत्थर से हराया. पांच पत्थर नदी से लेकर एक पत्थर से हराया. कैसे मारा? घुमा घुमा के मारा. 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 शक्ति से नहीं, मुक्ति से नहीं, दिल से नहीं, ध्यान से नहीं. शक्ति से नहीं, मुक्ति से नहीं, दिल से नहीं, ध्यान से नहीं. जीवन परमेश्वर नाम से शत्रु को हराया. जीवन परमेश्वर नाम से शत्रु को हराया. कैसे मारा? घुमा घुमा के मारा. कैसे मारा? घुमा घुमा के
మీరందరూ చాలా బాగా యాక్షన్ చేశారు. ఇప్పుడు మీరందరూ మంచిగా కూర్చొని జాగ్రత్తగా స్టోరీ వినండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? మేము మీకోసం చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు, లాస్ట్ మంత్ మనం మిరిండా అనే చిన్న పాప గురించి నేర్చుకున్నాం. ఆ పాప దేవుని దగ్గర ప్రార్థన చేసి విశ్వాసంతో తన ప్రార్థనకి ఎలా జవాబును పొందుకుందో మనం నేర్చుకున్నాం. అలాగే ఈ మంత్ మనం శ్రీదేవి అనే పాప గురించి నేర్చుకుందాం. 2009లో పిఎస్ స్వామి గారు అనే దైవజనులు బాపట్ల అనే గ్రామంలో మెసేజ్ చెప్పడానికి వెళ్ళారు. ఆయన మెసేజ్ అయిన తర్వాత అక్కడికి ఒక బ్రాహ్మణ్ లెక్చరర్ గారు వచ్చారు. ఆయన వచ్చి, స్వామి గారు మా పాపకు బాగాలేదు, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారిని అడిగారు. అయితే మెసేజ్ ఆయనకి మధ్యాహ్నం కూడా ఉండడం వల్ల మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను, మీరు పాపని ఇక్కడికి తీసుకురాగలరా అని అడిగారు. సరే అని చెప్పి ఆ లెక్చరర్ గారు ఇంటికి వెళ్ళి పాపని ఈవినింగ్ వ్యాన్లో తీసుకొని వచ్చారు. ఆ పాప నడవలేదు, కదలలేదు. కనుక ఆ పాపను వ్యాన్లో తీసుకొని వచ్చి మంచం మీద పాపని పడుకోబెట్టారు. పిఎస్ స్వామి గారు మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపని ప్రార్థన చేద్దామని ఆ పాప దగ్గరికి వెళ్ళారు. ఆ పాప దగ్గరికి వెళ్ళగానే ఆ పాప కదలకుండా అలా ఆయన్ని చూస్తూ ఉంది. అయితే ఈ పాపకి ఏమైంది అని అడిగారు. అయితే వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఈ పాపకి ఎవ్వరికీ తెలియని లేదా ఎవ్వరికి రానటువంటి ఒక రకమైన వ్యాధి ఉంది. ఈ పాపకి మెడ దగ్గర నుంచి కింద భాగం ఏది కూడా పనిచేయదు అని చెప్పారు. ఆ అమ్మాయికి తల భాగం ఒక్కటే పనిచేస్తుంది, తను వినగలదు, మాట్లాడగలదు. కానీ తల నుంచి కింద వరకు ఉన్న భాగం, మెడ నుంచి కింద వరకు ఉన్న భాగం ఏది కూడా పనిచేయదన్నమాట. అందుకని ఆ పాప కదలకుండా అలా ఉంది. అయితే స్వామి గారు ఆ అమ్మాయి గురించి ఏం ప్రార్థన చేయాలని ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆ అమ్మాయి అంది, అన్న నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు, ఆయనకి యేసయ్య గురించి ఎక్కువగా తెలియదు, ఆయన యేసయ్యని నమ్మట్లేదు, ఆయనకి మారుమనసు వచ్చేలాగా ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే అన్నారు. ఇంకా ఏం ప్రార్థన చేయమంటావు అమ్మా అని అడిగారు. ఆ అమ్మాయి వెంటనే, అన్న మా అమ్మగారు మా తమ్ముడు కూడా దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు కూడా దేవుని నమ్ముకునేలా ప్రార్థన చేయండి అన్నారు. ఇంకేం చేయమంటావు అమ్మ అన్నప్పుడు ఆ అమ్మాయి అంది, అన్న నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం, ప్రతిరోజు నాన్నగారు నా కోసం బైబిల్ చదువుతున్నారు, అందులో కొన్ని మాటలు నాకు అర్థం అవ్వట్లేదు, నేను మీకు ఉత్తరం రాస్తాను, దానికి నాకు జవాబును పంపిస్తారా అని అడిగింది. స్వామి గారు చాలా సంతోషపడ్డా, నేను తప్పకుండా పంపిస్తానమ్మా అని చెప్పారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వీక్లీ ట్వైస్ ఆయనకి లెటర్స్ రాస్తూ ఉండేది. స్వామి గారు ఆ అమ్మాయికి లెటర్స్ ద్వారా సమాధానం పంపించేవారు. ఇలా 8 నెలలు గడిచింది. తర్వాత లెటర్స్ రావడం ఆగిపోయిందనమాట. మళ్ళీ 2011లో స్వామి గారు మళ్ళీ బాపట్ల గ్రామానికి దేవుని వాక్యం గురించి చెప్పడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు ఒక చిన్న బాబు వచ్చి, అన్న శ్రీదేవి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పిందని పిలిచారు. శ్రీదేవి పరిస్థితి ఆయనకు తెలుసు కనుక స్వామి గారు శ్రీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అదొక పెద్ద బిల్డింగ్ అనమాట, 3 floors బిల్డింగ్, చాలా పెద్ద గార్డెన్ ఉంది. కానీ అక్కడ చివర్లో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ కింద ఉన్న మంచం మీద శ్రీదేవిని పడుకోబెట్టారనమాట. శ్రీదేవిని చూసి అన్న చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే శ్రీదేవి చాలా చిన్నగా అయిపోయింది అనమాట. తన బాడీ అంతా కుదించుకుపోయింది, తన ఫేస్ కూడా చాలా చిన్నగా అయిపోయింది అనమాట. తను చూడగానే ఎలా ఉన్నావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీదేవి మాత్రం నవ్వుతూ, అన్న దేవుడు చాలా గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడన్న, అవన్నీ మీకు చెప్తాను అంది. సరే ఏంటమ్మా గొప్ప కార్యాలు, ఏం చెప్తావు అని అడిగారు. అడగగానే ఆ అమ్మాయి అంది, అన్న మనం మా నాన్నగారు మారుమన్స్ కోసం ప్రార్థన చేశాం కదా, ఆయన దేవుని తెలుసుకున్నారు, ఆయన మారుమన్స్ పొందారు, బాప్తిజం తీసుకున్నారని చెప్పింది. అలాగా అమ్మ, చాలా సంతోషం అని స్వామి గారు సంతోషపడ్డారు. ఆ అమ్మాయి ఇంకా చెప్పడం ప్రారంభించింది, అన్న 2 weeks అయిన తర్వాత మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఆయన కూడా నాతో పాటే పక్కన మంచం మీద పడుకునేవారన్నా అని చెప్పింది. అయ్యో ఎలా అమ్మా అంటే, నాకు ఏదైనా కావాలంటే, నేను తినాలన్నా త్రాగాలన్నా, నాకు ఏమైనా పెట్టాలన్నా, నాకు స్నానం చేయాలన్నా అన్నీ కూడా నాన్నగారు చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన కూడా మంచం మీదే ఉన్నారు, నాకు చేసేవారు ఎవరూ లేరు. నాకు ఏదైనా కావాలని నేను అడిగినప్పుడు ఎవరు రానప్పుడు నాన్న నన్ను చూస్తూ ఆ పక్కనే మంచం మీద పడుకున్నారు కదా, ఆయన ఏడుస్తూ ఉండేవారు. ఆయన చూసి నాకు చాలా బాధ అనిపించిందన్న. ఆయన చూసినప్పుడు నేను యేసయ్యని ఒకటే ప్రార్థన చేశాను, యేసయ్య మీకు నేనంటే చాలా ఇష్టం కదా, అందుకే మా నాన్నని ఈ బాధపడడం నేను చూడలేను యేసయ్య, ఆయన్ని నీ సన్నిధికి తీసుకొని నేను ప్రార్థన చేశానన్న. 2 weeksలోనే మా డాడీ కూడా చనిపోయారు అన్న, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు అని చెప్పిందనమాట. అయితే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అమ్మా అని అడిగినప్పుడు, నాకేమన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాన్న నా కోసం కొంత డబ్బుల్ని బ్యాంక్లో వేశారు, దానికి ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. నేను ఒక రిక్షా అతనితో మాట్లాడాను, ఆ రిక్షా అతను వారానికి 3 రోజులు నన్ను ఇలాగే ఒక
బెడ్షీట్ మీద పడుకోబెట్టి నన్ను తీసుకొని బయటికి తీసుకెళ్తారన్న. ఆయన హాస్పిటల్స్ దగ్గర, స్టేషన్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర నన్ను పెడతారు. నేను అక్కడ ఉండి అందరికీ సువార్తను చెప్తాను. నన్ను కిందన పడుకోబెడతారు బెడ్షీట్ మీద. నేను అక్కడ ఉండి అందరికీ గట్టిగా అరిచి ఏసే దేవుడు అని వాళ్ళకి సువార్తను చెప్తాను. చాలామంది నేను అడుక్కునేదాన్ని అనుకొని నా మీద డబ్బులు వేస్తూ ఉండేవారు. వాళ్ళకి నేను దగ్గర పిలిచి చెప్పేదాన్ని అనమాట. నేను అడుక్కునేదాన్ని కాదు, నేను ఒక లెక్చరర్ గారి కూతుర్ని, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా పేరు శ్రీదేవి అని నేను చెప్పేదాన్ని అన్న. సో అలాగా నేను ఇప్పటి వరకు 3 బిడ్డలు దేవుణ్ణి అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడన్న. వాళ్ళు 3 కూడా బాప్తిజం తీసుకున్నారని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు, పిఎస్ స్వామి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. దేవునికి స్తోత్రం అమ్మ, చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2016లో మళ్ళీ సేమ్ బాపట్లకి ఆయన వచ్చినప్పుడు ఆయన పిలిచిన దైవజనులు ఆయనతో ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే, అన్న మీ మెసేజ్ చెప్పే ముందు నేను సాక్ష్యం చెప్తానన్నా అన్న. సరే మీరు చెప్పండి అన్నప్పుడు ఆయన నిలబడి సాక్ష్యం చెప్పారనమాట. ఏంటంటే, అన్న ఎవరినైతే మీరు లెటర్స్ ద్వారా వాక్యంలో బలపరిచారో ఆ శ్రీదేవి అన్న ఆవిడ ద్వారా నేను రక్షణ పొందానన్నా. నా పేరు శ్రీనివాస్. నేను ఇప్పుడు దేవుని గురించి అనేక మందికి చెప్తున్నానన్నా. నేను పాస్టర్గా ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పారనమాట. చెప్పినప్పుడు స్వామి గారు చాలా సంతోషపడ్డారు. మీటింగ్ అయిన తర్వాత శ్రీనివాస్ గారిని అడిగారనమాట, ఎలా ఉంది శ్రీదేవి అని. అడగగానే ఆయన చెప్పారు, అన్న శ్రీదేవి చనిపోయింది, కానీ ఆమె చాలా మంచి సేవని చేసిందన్న. ఆమె అందరికీ అరిచి ఏసే దేవుడని, ఏసే ప్రేమ గురించి చెప్పినప్పుడు నాలాంటి 800 మంది ఏసైని అంగీకరించారన్న. కనుక ఇలాగే నాలాగా ఒక 14 మంది దేవుని సేవలో కూడా ఉన్నారన్న అని చెప్పినప్పుడు స్వామిగారు చాలా సంతోషించారు. చూసారా పిల్లలు, శ్రీదేవి కదలలేదు, చాలా అనారోగ్యంతో ఉంది. తనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినప్పటికీ తను ఎంతో సంతోషంతో దేవుని ఎప్పుడూ దూషించకుండా దేవుని స్తుతిస్తూ దేవుని గురించి అనేక మందికి తను చెప్పడానికి ఇష్టపడింది. మరి మీరు కూడా అలా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? మీరు చెప్పడానికి ఇష్టపడినప్పుడు మీరు అడగచ్చు, అక్క మేము ఎలా చెప్తాము అని. మీరు ఏం చేస్తారంటే, ఇలాగే మన సండే స్కూల్ తాలూకా లింక్స్ని మీ ఫ్రెండ్స్ మొబైల్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా వాటిని చూసి దేవుని ప్రేమను తెలుసుకుంటారు, యేసయ్య గురించి తెలుసుకుంటారు. సో మీరు అలా చేస్తారు కదా పిల్లలు? సరే అయితే బాయ్ పిల్లలు. స్టోరీ నచ్చింది కదా? మరి మన అందరం కూడా శ్రీదేవి అక్కలాగా ఉందామా? జీసస్ లవ్స్ మీ, ఎస్ ఐ నో. యేసయ్యకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు ఒక బ్యూటిఫుల్ సిస్టర్ ఉంది, తన పేరు చెల్సీ. నేను తను ఇప్పుడు యాక్షన్ చేయబోతున్నా. జీసస్ లవ్స్ మీ, ఎస్ ఐ నో. ఎస్ చెల్సీ, కమ్ లెట్ us do together.
వరకు స్కిట్ గురించి ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్ని అలా వచ్చి మన గురించి ఒక మంచి స్కిట్ చేయబోతున్నారు. ఆర్ యు రెడీ? ఏటో ఈ కరోనా కాదు కానీ ఇలా ఉండేవాడిని అలాగైపోయాను. ఏం చేస్తాం, డ్యూటీ కరోనా. శనివారం అయితే చుక్క అయిపోయేవాడిని, చుట్టూ 10 మంది. ఏటో దాంతో ఇంట్లో ఈ మృదంగం ఎక్కలేని ఇన్స్ట్రుమెంట్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఏటో నాయనా మొదలెట్టాడు రా నాయన. చెప్పరా నాయన. అలా ఖాళీగా ఉండే బదులు బైబిల్ చదువుకోవచ్చు కదరా ఆయన. చదువుతాను రా నాయన. బా కరోనా కాదు కానీ తినేస్తున్నాడు బుర్ర. అది చదువు ఇది చదువు అని. సర్లే చదవమన్నాడు కదా, ఏది బైబిల్ ఏది చదువుదాం? బైబిల్లో సామెతలు చదువుదాం. సామెతలు 13వ అధ్యాయం 21. ఇదేదో కొంచెం కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. అదే ఎన్ని చూడలేదు. వెళ్ళి అలాగా మొదలెట్టాడు ఆయన. ఓరి నాయనా, చదువుతున్నాను రా నాయన. అది కాదురా నాయనా. మరి ఏది చెప్పరా నాయన. ఒకసారి ఇట్రారా నాయనా. బా తడిపెత్తాడు ఇప్పుడు తుప్పులతో. వస్తున్నాను రా నాయన. ఏంటినా నా నీ బాధ? అది కాదు నాయనా, తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది నాయన. ఇది ఇప్పుడు ఏం చేయమంటావు? కొంచెం కొట్టుకెళ్ళి ఒక చెండు అమ్ముతా నాయన. ఇప్పుడు కొట్టా? కరోనా టైం మొత్తం షాపులన్నీ బంద్ అయి ఉన్నాయి. దానికి తోడు పెద్ద వర్షం బయటపడుతుంది. ఎలాగెళ్ళిపోమంటావు? ఇంట్లో గొడుగు కూడా లేదు. ఆయన పక్కింటి ఆయనకి గొడుగు అడుగు నాయన. అబ్బా సరిపోయింది. సరైన అడగమంటున్నావు. ఆడ ఎంగుల చేత కాకిన వాళ్ళు పెళ్ళికి పిచ్చిమయ్యాడు. 6 నెలలు అడగమంటున్నావు. ఎలాగవుతుంది? సరేలే నీ తంట పల్లెపోతున్నావు. ఇల్లు అడుగుతానులే. బా కొత్త గొడుగు అంత బాగానే ఉంది కదా. అసలు 1000 రూపాయలు కొన్నాను బాబా. అన్ని విధాలుగా వాడించుకోవాలి గొడుగుని. కరోనాకి, ఎండకి, వానకి ఇల్లుగా వాడించుకోవాలి. అసలు 1000 రూపాయలు కొన్నాను. మంచి గొడుగు కొన్నాను. ఆ కలర్కి బాగా సెట్ అయింది బాబాయ్. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఏటో తర్వాత ఏం చేస్తాడు? దిగడిగితే ఏటంటాడో ఏటో. సర్లే ఏటి కావాలి? అదే మీ ఇంటి పక్క తెలుసు, రోజు చూసిన మాకు కదా. ఏటి కావాలి? అదే సార్ ఏమీ లేదు, మా నాన్నగారికి బాగోలేదు. నన్ను చేయమంటావు అయితే? నాన్నగారికి అయితే బాగోలేదు. అదే నేనే చెయ్యాలి. హెడ్ ఏక్గా ఉందని బయటకు వెళ్ళి కళ్ళకు మాత్రం. నాకు తెలుసు, నువ్వు కొడుకు కావాలి కదా నీకు. సూపర్ సార్ మీరు, జీనియస్ సార్. సార్ మీరు ఆ పాప నీ బిస్కెట్లు నాకు తెలుసురా. ఇంక ఇప్పుడు కొన్నాను లేదో ఫ్రీగా తాగితే పినాలైనా వదలరు మీరు. ఏదైనా ఇంకా నేనే వాళ్ళది. నీకు ఎలాగిచ్చేస్తాను గొడుగు? 1000 రూపాయలు కొన్నాను. అసలే నేను ఎలాగిచ్చాను గొడుగు నేను నీకు? గుడిగిస్తే మీకే మంచిది. నాకు దేనికి మంచిది? ఇప్పుడు కరోనా బయట నడుస్తుంది. అవును, నేను బయటకు వెళ్ళాను, తడిసిపోయాను అనుకో, అయితే జలుబు వచ్చింది అనుకో, అయితే కరోనా వస్తే మీతో పాటు అందరూ బయటకు. వద్దురా అంత పెద్ద మాటలు ఎందుకు కానీ, గొడుగే కావాలి ఇచ్చేస్తానులే. కానీ ఇగో 1000 రూపాయలు కొన్నా నీ గొడుగు. చాలా జాగ్రత్తగా చూడాలి. వడ్డీతో సహా వసూలు చేస్తాను తేడా చెప్తే. అర్థమైందా? మీకు ఎందుకు సార్, నేను తెలిసిన గొడుగు తన్నాను. వద్దులే పెద్ద మాటలు ఎందుకు కానీ. ఈ ఎండాకాలంలో ఈ వర్షం ఏంట్రా బాబు, అపోత వర్షం. ఈ వెదర్కి గట్టిపోగడి తింటాం ఉంటుంది అని ఏం చేస్తాం? కరోనా కదా, అబ్బాయిలు ఎక్కర్లేదు అని గుబ్బిల రాజు కూడా కరెక్ట్ 10 రూపాయలు ఇచ్చాడు. కరెక్ట్ జెండీ బాంబుకి సరిపోయినట్టు. ఏం చేస్తాం? ఇస్తే ఇచ్చేద్దాంలే. అయ్యయ్యో సౌకర్య గారు ఏదో అన్ని కింద పడేసుకుంటున్నారు. గజ్జలాడించేస్తాడు బాబు. నువ్వు ముందు చెప్పు, నీకేం కావాలి? కాదు, కరోనా అంతా మీకే బెనిఫిట్ అయినట్టుంది. సొరకంతా మీ ముందే కనిపిస్తుంది. నీ డబ్బులు కొన్నట్టు ఫీల్ అవుతుంది ఎందుకు? నా డబ్బులే కదా. ఏం చేస్తావులేండి, ఎవరి డబ్బులు అయితే ఉంది కానీ. సరే లిస్ట్ రాయని చెప్తాను. చెప్పు, అలా గుర్తుండదా? థమ్స్అప్, కోకోకోలా, ఇప్పి, మ్యాగీ, మీరు లేచి నుంచుంటారు చూడండి. చెప్పు. పౌడర్ డబ్బాలు, శానిటైజర్, గ్లౌజులు, లివి మొత్తం అల్లగవి చూడండి. ఎలాగుంటుంది అల్లు ఇల్లుగా ఎర్ర మెరుతున్నాయి కదా అవి. ఇంకా నల్లగా నెగడంగా ఆడుతున్నాయి నల్లగా అవి మొత్తం తీయండి. అవి
ఇవ్వండి, కదలండి బాబు. అసెట్ అంతా ముందే ఉంది మీకు. నీకు ఏం కావాలి చెప్పురా, మా అసిస్టెంట్తో చేయిస్తాను మొత్తం. తెలుస్తుంది మొత్తం మొత్తం అంతా ఏం చెప్పండి బిల్లు ఇప్పుడే. మొత్తం అంతా 500 అయిందిరా. 500 అంతే. ఏరా డబ్బులు ఇంట్లో మర్చిపోయానండి. సరే అందాక ఇది ఉంచి ఆ జెండు బామ్ ఇచ్చండి. ఏ నీ ఓవర్ యాక్టింగ్ ఏంట్రా? లేదండి, వర్షం మళ్ళీ పెరిగిపోద్ది. ఆ జెండు బామ్ ఇచ్చండి. ఓరే హలో, ఇంకా తీసుకెళ్ళు. ఇంకా చిల్లర ఇగో తీసుకెళ్ళు. ఇదేంటి సుందరంలా ఉన్నాడు అచ్చం. 10 రూపాయలు ఇస్తే 490 తిరిగి ఇచ్చాడేటి. బా ఎర్లే, వాళ్ళు చూడలేదు కదా అని చేయండి, దేవుడు చూసేట్లేదు కదా. ఎర్లే నొక్కేద్దాం, ఇంటికి చెక్కేద్దాం. ఇగో నానా, ఎంతో కష్టపడి తెచ్చాను, రాసుకో. సరే నేను బయట ఉంటాను. బా డబ్బులు ఆ సౌకర్యకి ఏం తెలియనట్టుందే. 10 రూపాయలు అయితే 490 తిరిగి ఇచ్చేది. ఇంటి మీద ఉండేది యాస డబ్బు మీద ఉంటే ఎప్పుడో సరుకు కొట్టి కాస్త పెద్ద కిరాణా కొట్టి అవుతున్నాడు. సర్లే, డబ్బులతోని 30 రూపాయలు రీఛార్జ్, 100 రూపాయలు చికెన్ బిర్యానీ. ఇంకేం చేద్దాం, మిగిలిపోతుంది. చూడు ఏం చేస్తున్నాడు. గొడుగు పెట్టుకెళ్ళి గంట అయ్యింది, ఇంకా నాకు గొడుగు తెలియదు. అసలే కొత్త గొడుగుకి ఏమైనా తేడా జరిగితే ఈరోజు నేను బతకను. అరే బాబరే గజం మీద గుద్దిగా ఎవడి బుద్ధిద్దులే కానీ గొడుగేది. మా బాబా గుండు పగిలిపోయింది రో. గొడుగుకి ఏమైనా జరిగిందా? నువ్వు అన్నట్టే జరుగుతుంది. వడ్డీతో సహా వసూలు చేస్తాను. అసలే కొత్త గొడుగు 1000 రూపాయలు పెట్టుకున్నాను. వడ్డీ మొత్తం అసలు వసూలు చేస్తాను. అరగంటలో మా ఇంటికి వచ్చి నువ్వు గొడుగు తీసుకొని రాకపోతే మాత్రం అసలు పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. ఏమనుకుంటున్నావు ఏట? మర్యాదగా అరగంటలో నా గొడుగు నా దగ్గర ఉండాలంతే. ముందే చెప్పాను నీకు, తీసుకొని రావాలి. ఏంటి తెలుగయింది మరి బాబు? నీ చేత్తో గొడుగుపోయింది. నీ చేత్తో డబ్బులు ఉన్నా కానీ గొడుగు కొందామని డబ్బులు సరిపోవే. అయ్యో, తెల్లారి చదివిన వచ్చినాం కరెక్టే, బైబిల్లో ఉన్నవన్నీ నిజమే. అయితే అయ్యో తప్పు చేశానే. వచ్చిన చదివి కూడా అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా చేశాను? బ్రవ్వా క్షమించండి బ్రవ్వా, నీ ఆజ్ఞకి నేను అతిక్రమంగా ప్రవర్తించాను. నాకు సాయం చేయండి బ్రవ్వా, సాయం చేయండి బ్రవ్వా. ఇప్పుడు గొడుగు ఎదుక్కోవాలి వెళ్ళి. ఎక్కడుందో ఏంటో, ఏటో ఆ గొడుగు ఎక్కడుందో, ఎక్కడ వదిలేసానో, ఎవడికి దొరికిందో, ఎంత అమ్మేశాడో. ఈ పేనాసుడు ఒకడు 1000 రూపాయలు పెట్టుకున్నాను అన్నాడు. నా పరిస్థితి ఏంటి బాబోయ్, ఏంటి అర్థం కావట్లేదు. సర్లే, ఎక్కడెక్కడ తిరిగాను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏటో గొడుగు ఎక్కడుందో ఏటో. సర్లే, రే కరోడా అమ్మో పిల్లరా నువ్వు? ఇదేంటి సోకర్ ఇప్పుడు పిలుస్తుండే? దెబ్బ అయిపోయినట్టు ఉన్నాను. ఇందాక ఇచ్చిన డబ్బులు గుర్తొచ్చినట్టుంది. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలి? సర్లే. కరోడు ఎలా రా నువ్వు? సౌకర్య గారు, ఎలా కరోడు? ఇందాక నువ్వు అంతా గాబరకి వెళ్ళిపోయావు. ఏం చెప్పమంటారండి, ఆ సమస్య ఒకటి ఉంది. అది బయటికి చెప్తే వేరేలా ఉంటుందిలేండి. సరే ఎందుకు అంత గాబరకి ఏడ్చేస్తున్నాడా? ఇప్పుడు పోయిందండి, మనసేం బాగాలేదు, ఏం తిందామని వచ్చాను. ఆగు, నాకు గాబర మనం వెళ్ళిపోను. ఇదే కదా గొడవ కదా, మర్చిపోయావు. తీసుకో. ఇది మీకు ఎక్కడిది? ఇక్కడ ఇందాక వచ్చావు కదా గాబరమని, అవి వదిలేసి వెళ్ళిపోయావు. మీ నాన్న గట్టిగా వేసాడు నీకు. సౌకర్య గారు, నిజంగా ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉందండి. నిజంగా థ్యాంక్స్ అండి మీకు. సౌకర్య గారు, మీకు ఒకటి చెప్పాలండి. మీకు ఇందాకలా జండు బొమ్మకు 10 రూపాయలు ఇచ్చానండి. మీరు నాకు తిరిగి 490 రూపాయలు ఇచ్చేసారండి, ఫోన్లు గొడవలో పడిపోయి. అవునా? నన్ను క్షమించండి సౌకర్య గారు. ఓరే, ఈ టైంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావంటే దేవుడు నేను చాలా జీవిస్తాడా కరోడా. థ్యాంక్స్ అండి.
నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంది. నిజంగా దేవుడి వాక్యాన్ని అనుసరిస్తే ఇంత తేలిగ్గా ఉంటుందా మనసు. నిజంగా దేవుడిచ్చిన వాక్యాన్ని రొట్టెలకుండా మనం అనుసరించాలి. పిల్లలారా, బాగున్నారా? ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మీరందరూ. ఇంతవరకు ఎన్నో పాటలు, హిట్స్, కొరియోస్, అలాగే కథలు, వర్తమానము, అన్నయ్యలు, అక్కయ్యలు, పిల్లలు వేసింది చూశారు కదా, చెప్పింది విన్నారు కదా. నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను ఒక 2-3 నిమిషాల్లో. ఒక చిన్నవాడు ఉన్నాడు. అతని దగ్గర కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నవి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి చెప్పండి మీరు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఎంతమంది ఆహారాన్ని తిన్నారు? 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు కాకుండా. ఆ ఒక్కరోడికే సరిపోవు. 5 రొట్టెలు లాగించేయగలడు, 5 రొట్టెలు కూడా తినేయగలడు. వాళ్ళ అమ్మగారు పెట్టారు 3 రోజులకి కలిపి. తినలేదు, దాచుకున్నాడు. కానీ అక్కడున్న ప్రజలందరికీ కూడా యేసు ప్రభు ఆహారం పెట్టమన్నాడు. అని ఇంతమందికి ఆహారం ఎలా పెట్టగలమని శిష్యులు ఆలోచిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఇక్కడ ఉన్న వారిలో మీ దగ్గర ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అంటే, అప్పుడు పేతురు సహోదరుడైన ఆంద్రియ, ఫిలిప్పు ఒక వ్యక్తి దగ్గర ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ మందికి ఇవి ఏమాత్రము. నిజమే, ఇన్ని వేల మంది ఉంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు సరిపోతాయా? చిన్న మొక్క తీసుకున్నా సరే వేల మందికి ఎలా సరిపోతాయి? ఎప్పటండి ఆ కుర్రోడిని అడిగారు, మరి అబ్బాయి యేసు ప్రభుకి ఇస్తావా? ఎంతో సంతోషమో. కొన్నిసార్లు మనం కూడా మనం తినాలనుకున్నది ఎవరైనా పెద్దవారు వస్తే వారికి ఇవ్వడానికి, మనకి ఎవరైనా గెస్టులు వస్తే వారికి పెట్టడానికి మనం సంతోషిస్తాం. అయితే ఈ కుర్రోడు ఇచ్చేసాడు యేసు ప్రభు చేతికి. యేసు ప్రభు వాటిని దీవించి విరిచి అందరికి పంచిపెట్టమన్నాడు. ముందే వరుసల్లో కూర్చోబెట్టారు 50 మంది ఆ గడ్డిలో. అందరూ సంతృప్తిగా తిని కడుపు నిండుగా తిన్నారు. అయితే చాలా మొక్కలు మిగిలిపోయినవి, చాలా రొట్టెలు మిగిలిపోయినవి, చాలా రొట్టె మొక్కలు, చేప మొక్కలు, అవన్నీ కూడా పోగు చేయమంటే 12 గంపలు అయ్యాయంట. అంటే ఇక్కడ రాయలు పడలేదు, కానీ పెద్ద పెద్ద సేవకులు ఇలా చెప్తారు. ఆ శిష్యులు 12 మందిని పిలిచి ఒక్కొక్కరు తల మీద, ఆ రొట్టెలే కదా, చేపలే కదా, తేలిగ్గానే ఉంటాయండి, ఆ శిష్యుల తల మీద పెట్టి ఎక్కడికి వెళ్ళమంటాడు, ఎక్కడికి పట్టుకెళ్ళమంటాడు అనుకుంటున్నారేమో. ఇలా చెప్పాడండి ప్రభు. ఇది ఆ కుర్రవాడు ఉన్నాడు కదా, ఆ కుర్రాడుతో, ఆ చిన్నవాడితో కలిసి మీరు తన ఇంటికి పట్టుకెళ్ళండి. వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఈ కుర్రోడు ఇంకా రాలేదు. ఆ రొట్టెలు, ఆ చేపలు నేను కట్టినవి సరిపోయినవో లేదో, ఆకలితో ఉన్నాడేమో. ఆ కుర్రోడు తిన్నాడా లేదా? తిన్నాడు. అతని రొట్టెలే తిన్నాడా? అవును, అతని రొట్టెలే తిన్నాడు. ఆ రొట్టెలే మరి మల్టిప్లై అయిపోయినవి. ఆ రొట్టెలే, ఆ చేపలే ప్రభు విరిచి ఆశీర్వదించి పంచిపెట్టినప్పుడు, నాన్న తిన్నావా? తిన్నాను. తినడమే కాదు, చూడు ఎన్ని గంపలు వస్తున్నావో. సాక్షాత్తంగా ప్రభు పంపించాడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉన్నది. ఆమె పేరు రోదే. ఆ చిన్నవాడి పేరు రాయబడలేదు, కానీ ఈ చిన్నదాని పేరు రాసింది. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. పెద్దోలే కాదు, పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవదూతను పంపించి దేవుడు విడిపించాడు. పేతురును బయట తీసుకొచ్చి విడిచిపెట్టేశాడు. పేతురు వెతుక్కుంటూ ఈ యొక్క మారు పేరు గల యోహాను తల్లి అని మరి ఇంటికి వచ్చినప్పుడు ఆ మేడ గదిలో వారు ప్రార్థన చేస్తున్నారు. అనేకులు కూడి ఆ ఇంట్లో తలుపు కొడుతున్నాడు నెమ్మదిగా. ఈ అమ్మాయి యాక్టివ్గా ఉంటుంది, ప్రార్థన చేస్తుంటుంది. పరిగెత్తుకు వచ్చి ఆ యొక్క చెవి విని, ఆ స్వరం విని వెంటనే తలుపు తీసేయకుండా వెళ్ళి
పేతురు అన్న వచ్చాడు అని చెప్తా ఉంది. నమ్మలేకపోతున్నారు వారు. నువ్వు పిచ్చెక్కిందా, ఎలా వచ్చేస్తాడు? మనం ప్రార్థన చేస్తున్నా సరే కొన్నిసార్లు నమ్మం. నిజంగా ఆ చిన్న బిడ్డ నమ్మినది. ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ చిన్నవాడు తన రొట్టెలను చేపలను దేవునికి ఇచ్చేశాడు. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది పెద్దవారితో కలిసి. పేతురు కొరకు తలుపు తీసింది. నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని కొరకు జీవిస్తున్నామా? ఆయన కొరకు తలుపు తీస్తున్నామా? ఆయన కొరకు ఏమైనా ఇస్తున్నామా? పిల్లలు, ఈ లాక్డౌన్ తలుపులను తీయడం నీ చేతిలో ఉంది. ఒకరించి ప్రార్థన చేయండి, ప్రభువుని వేడుకోనండి. ప్రభువా, లైవ్లో చూస్తున్నాం, ఆనందిస్తున్నాం, అని వెళ్ళాలి కదా మేము కూడా మా తల్లిదండ్రులతో. అనేక మంది ఇంట్లో ఉండిపోయినాం తండ్రి. మేము ఆ స్కూల్స్కి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. మార్గము తెరవండి, తలుపులు తెరవండి. లాక్ అయిపోయి ఉన్నాము తండ్రి, లాక్ డౌన్ చేయండి. లాక్ డౌన్ అయిపోయింది కదా, ఆ షట్టర్ పైకెత్తండి ప్రభువా. ఇప్పుడు మీరు ఒక వేరే స్పెషల్ ప్రోగ్రామ్ చూడబోతున్నారు. నేను చెప్పనా? నో 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 నో, సస్పెన్స్. మీ కళ్ళతో మీరే చూడండి. ఏంటబ్బా బాబు ఈ జిమ్సీగడు ఏమైనా ఎక్కరాడు ఏంటో. ఈ మధ్యన వీడికి బైబుల్, ప్రేయరు, భక్తి ఎక్కువైపోయింది. ఎప్పుడుకొస్తాడో ఏంటో. నేను ఎవరబ్బా? మన జిమ్సీ. హాయ్ జిమ్సీ, ఇట్రా. అయ్యో, ఎవరితో పెన్ను పడిపోయింది. హాయ్ జిమ్సీ, ఎలాగున్నావు? బాగున్నావా? బాగున్నాను. మరి నువ్వు ఎలాగున్నావు? బాగా ఉన్నాను. కళ్ళు కనిపించట్లేదు. ఏంటి అడిగానని చెప్పి అడిగేస్తాను. అదేంటి అలాగంటో? ఇది మర్యాద కదా. మర్యాదే. ఈ మధ్యన నీకు మర్యాదలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి ఈ మధ్యన స్కూల్లోని, ఇంట్లోని, సండే స్కూల్లోని, చర్చిలోని, బయట అందరు నేను పొగిడేస్తున్నారు. ఇటు నిజంగా బాగా పొందో లేకపోతే యాక్టింగ్లా? సండే స్కూల్లో బాగా యాక్టింగ్ లేస్తావు కదా. ఇది యాక్టింగ్ కాదు. నేను మారాను. నేను మారడం పొందాను. నేను ఏసైని నా హృదయంలోకి ఆహ్వానించా. ఆయన నా జీవితాన్ని మార్చారు. అందరూ నా జీవితం చూసి ఆనందిస్తున్నారు. చాలే, ఒక చిన్న ఛాన్స్ ఇచ్చానని చెప్పేస్తున్నావు. చూస్తానులే నువ్వు నీ భక్తి ఎన్ని రోజులు ఉంటుందో. ఏసీ మన హృదయంలో అంటే మనకు చాలా ఆనందం. అయ్యి బాబాయ్, చాలా అన్నానా? ఇదేం సండే స్కూల్ కాదు, లేకపోతే చర్చ్ కాదు, ఇది ఒక పార్క్. పద, టైం అవుతుంది, ఆడుకోలేదు. సరే, ఏసయ్యా, నాకు ఇంకో రోజు ఇచ్చిన మీ కొందనాలు. నేను వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధిని నాకు ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడిప్పుడే కదా పడుకున్నాను. సరేలే, చాలాసేపు అయింది. స్కూల్కి టైం అవుతుంది, త్వరగాలే. మనం ఇంకా స్నానం చెయ్యాలి, తయారవ్వాలి, టిఫిన్ కొన చెయ్యాలి. ఆటో వచ్చేస్తుంది, త్వరగాలే. మమ్మీ కొన కోపడుతుంది. పర్వాలేదులే, నేను ఇలా లేజీ కాదు. నేను 1 minute తయారైపోతాను. ఇప్పుడైనా కొంచెం నేను ప్రశాంతంగా పడుకోనియో.
జిమ్సీ ఇంకా లేవలేదా? త్వరగా లేచి రెడీ అవ్వు. ఏంటోరా బాబు ఈ లోకం. వీళ్ళేమైనా స్కూల్కి వెళ్ళాలా లేకపోతే హోంవర్క్ చేయాలా? వీళ్ళకి మా బాధ ఎప్పుడు అర్థమవుతుందోరా బాబు. ఏంటి క్లాక్ అప్పుడే 7 అయిపోయిందా? ఈ టైం ఒకట్రా బాబు, స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా లెగాల్సిందే. ఏ జిమ్సీ అప్పుడే స్నానం చేస్తావా? ఒకరోజు స్నానం చేయకపోతే మనం చచ్చిపోతాం ఏంటి? అరే స్కూల్లో కంపు వస్తుందిరా. అందరూ ఒక ఐడియా ఉంది కదా, సెంటు కొట్టు, స్మెల్ కొట్టు, కొట్లు కదా. మమ్మీ చూసినా చూడకపోయినా పైనుంచి ఏసై చూస్తున్నాడు జిమ్సీ. ఏసైకి నా బిజీ లేదు తెలుసులే. ఏసై మమ్మీలా కాదు, ఏసై చాలా మంచోడు. సండే స్కూల్ అన్నీ చెప్పారు కదా. జిమ్సీ అప్పుడే రెడీ అవుతావా? ఎంత త్వరగానా? అవును మమ్మీ, నేను చాలా ఫాస్ట్ కదా. శుభ్రంగా స్నానం చేసి మిల్క్ తాగేసి స్కూల్కి వెళ్ళిపోతున్నా. ఇంకా బాయ్ ఒక్కటే చెప్పడం మిగిలింది. అరే ఏంట్రాలు మమ్మీతో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు? మమ్మీ చూసినా చూడకపోయినా ఏసయ్య పైనుంచి చూస్తున్నారు. దేవుడిని నేను తర్వాత క్షమాపణ అడుగుతానులే. వెళ్ళి పని చేసుకో, వెళ్ళు. అరే జిమ్సీ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 95 మార్క్స్ వచ్చాయి. మరి నీకు? నేను ఎంత చదివినా మా మ్యామ్ నాకు 0 వేస్తుందిరా. నాకు చదువు విరక్తి పడుతుంది. ఎంత కష్టపడినా నాకు ఫలితం దక్కట్లేదు. అవును కానీ నువ్వు ఎప్పుడు రాసలు చదువు? ఎప్పుడు నువ్వు టీవీలో కార్టూన్ చూస్తూ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటావు కదా, మరి నీకు మార్క్స్ ఎలాగ వస్తాయి? నువ్వు చూస్తున్నప్పుడే చదవాలేటే? నేను ఈ స్కూల్కి ఓనర్ అయిపోతాను. అప్పుడు చెప్తా నీళ్ళు ఒక్కొక్కరి పని. ఫస్ట్ నువ్వు 6th క్లాస్ పాస్ అవుతానులే. అన్ని పాస్ అయ్యి టైం వచ్చినప్పుడు ఒక్కొక్కడికి నా తడాక చూపిస్తాను. అయినా నాలుగు బ్రిలియన్స్కి మార్క్స్తో పని ఏంట్లే. అయినా ఆటో వచ్చింది, ఇంటికి వెళ్ళాలి. జిమ్సీ పడుకునేటప్పుడు నువ్వు కొంచెం బైబిల్ చదువుకొని పడుకోవచ్చు కదా. ఇవాళ హోంవర్క్ కూడా చేయలేదు. ఈ టీచర్ బలి అడుగుతారు, బలి నువ్వే బాధపడతావు కదా. పబ్జి గేమ్ మధ్యలో అన్న నాగు అది లిటరల్ అది స్పీడ్గా ఆడు చంపేస్తారు. త్వరగా పద ఇది కాదు అది సూపర్. అది ఏంటో ఇడు ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు మార్మన్స్ పొందుతాడో. అరే నిన్నే కదరా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇచ్చారు. అన్నిటిలోనే 0 వచ్చింది. ఇప్పుడైనా కొద్దిగా కష్టపడి చదవచ్చు కదా జిమ్సీ. జిమ్సీ ఏం చేస్తున్నావు? కష్టపడి చదువుతున్నానమ్మా. జిమ్సీ ఇలా మోసం చేస్తూ చాలా రోజులు నువ్వు ఇలా బతకలేవు. నువ్వు మార్మన్స్ పొందాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నీ ఏజ్ ఎంత? 10 years. మరి అప్పుడే మార్మన్స్ ఏంటి? కాలేజ్కి వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, అప్పుడు మార్మన్స్ పొందుతాను. మీ తాతని చూడు, మీ డాడీని చూడు, వాళ్ళందరూ అందరికీ సువార్త చెప్తున్నారు, అందరినీ మార్మన్స్ పొందమని చెప్తున్నారు. మరి నువ్వు మార్మన్స్ పొందవా? నేను మార్మన్స్ పొందనని అనట్లే, కానీ అప్పుడే కాదని అంటున్నా. ఒకవేళ ఈ లోపలే ఏసై వచ్చేస్తే అప్పుడు మార్మన్స్ పొందిన మేము ఏసైతో పాటు పరలోకం వెళ్తాం. అప్పుడు మరలు ఇక్కడ ఉండిపోయి మరలు బాధపడతావు కదా. అవును కదా, అయినా పర్లేదులే. మా తాతయ్య మా డాడీ పేర్లు చెప్పి వెళ్ళిపోతాను. ఇంకొక విషయం తెలుసా? మా డాడీ మమ్మీ అలా తాతయ్యలు కొన చాలా సేవ చేశారు.
మరి నేనెందుకు పరలోకం వెళ్ళను? అలాగవ్వ జిమ్సీ, మనం దేవుడిని ఇండివిజువల్ గా మనం ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తే, మనం మార్మన్స్ పొందితే అప్పుడే మనం పరలోకం వెళ్తాం. లేకపోతే మనం నిత్య నరకంలో మనం కాలుతాం. ఇంకెప్పటికీ అక్కడ మనం ఇంక చనిపోం, ఇంక కాలుతూనే ఉంటాం. అది చాలా భయంకరమైన స్థలం. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు జిమ్సీ. రే బాబు ఇంక చాలరా బాబు, భయం వేసేస్తుంది, ఇంక భయపెట్టేస్తుంది, ఇంక చాలరా బాబు, నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటాను. యేసయ్యా, నేను ఇటు పడుకుంటున్నాను, మీరు నాతో ఉండండి యేసయ్యా, నాకు సౌండ్ స్లీప్ దయచేయండి యేసయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకవేళ నిజంగా యేసయ్య వాళ్ళు వచ్చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను. అవి చాలా వేసేస్తుంది మమ్మల్ని. ఆయన యేసయ్య అప్పుడే ఎందుకు వస్తారులే, వచ్చి నీ పేరేమిటి? నా పేరు జేమ్స్ అలెక్స్ స్టూవర్ట్. నన్ను జిమ్సీ అని పిలుస్తారు. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదో లేదో పరిశీలించి చూచెదము, వేచి ఉండండి. తప్పకుండా. వావ్, నీ పేరు జేమ్స్ ఎలెక్స్ స్టూవర్ట్, ద బోర్న్ అగైన్ జిమ్సీ. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నది. వెళ్ళు, పరలోక రాజ్యములో ప్రవేశించు. నీ కొరకై సిద్ధపరిచిన స్థలమును నీవు స్వతంత్రించుకొనుము. జేమ్స్ ఎలెక్స్ స్టూవర్ట్ జిమ్సీ, ద బోర్న్ అగైన్ జిమ్సీ. వెళ్ళు, సంతోషముతో పరలోక రాజ్యములో ప్రవేశించు. థ్యాంక్ యూ జీసస్. నీ పేరేమిటి? నా పేరు జేమ్స్ ఎలెక్స్ స్టూవర్ట్. నన్ను జిమ్సీ అని అంటారు. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదో లేదో పరీక్షించి చెప్పెదము, వేచి ఉండు. చూడండి. ఓ, ఐఎమ్ సారీ, నీ పేరు జీవ గ్రంథములో లేదు. నీవు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు వీలు లేదు. నీవు తిరిగి జన్మించలేదు, మారు మనసు పొందలేదు, కాబట్టి నీవు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. అయ్యో అదేంటండి, నా ముందు వెళ్ళాడు కదా వాడు. మీ ఇద్దరం ఒక ఇంట్లోనే ఉంటాం, మా తల్లిదండ్రులు కూడా ఒక్కలే. మరి వాడు వెళ్ళాడు, మరి నేనెందుకు మరి వెళ్ళను? అవును, నీ ముందు వెళ్ళిన జిమ్సీ బోర్న్ అగైన్ జిమ్సీ, మారు మనసు పొందిన జిమ్సీ. కానీ నీవు ఓన్లీ బోర్న్ జిమ్సీవి.
నీవు నరకానికి వెళ్ళాలి. వెళ్ళు, నీవు నరకానికి వెళ్ళాలి. చాలా తప్పైపోయింది ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య. నాకు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి ఏసయ్య, ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి ఏసయ్య. ఏసయ్య నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఏసయ్య, ఇంకొక ఛాన్స్ ఏసయ్య, నన్ను క్షమించండి ఇంకొక ఛాన్స్ ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య, నన్ను క్షమించండి. జిమ్సీ తొరగలే, నాకు మార్మన్స్ కావాలి, మమ్మీ డాడీ నన్ను క్షమించండి, ఏసయ్య నాకు మీతో పరలోకం రావాలని ఉంది ఏసయ్య, నాకు నరకానికి వెళ్ళాలని లేదు ఏసయ్య. జిమ్సీ ప్లీజ్ జిమ్సీ, నా గురించి కొంచెం ప్రార్థన చేస్తావా? హెల్ప్ చేయండి జిమ్సీ, నా గురించి కొద్దిగా ప్రార్థన చేయవా? సరే ఆగు. ఏసయ్యా, మీరు జిమ్సీతో మాట్లాడినందుకు మీకు వందనాలు. తను ఒక కొత్త జీవితాన్ని కోరుకుంటున్నారు ఏసయ్య, మీరు తనకు దయచేయండి ఏసయ్య. తన బాధ జీవితాన్ని అన్నింటినీ క్షమించండి ఏసయ్య. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జిమ్సీ, నువ్వు నా ప్రార్థన చెయ్యి. ఏసయ్య, నాకు నరకానికి వెళ్ళాలని లేదు ఏసయ్య, నాకు మీద పడి పరలోకం రావాలని ఉంది ఏసయ్య. నాకు పాత జీవితం వద్దేసే, నాకు కొత్త జీవితం దయచేయండి ఏసయ్య. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జిమ్సీ, నీకు ఇప్పుడు ఎలాగుంది? చాలా బాగుంది. చూసారా, మనం మార్మన్స్ పొందితే మనం చాలా సంతోషంగా ఉంటాం పరలోకంలో. యేసయ్య మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పి పరలోకం నుంచి మన భూమి మీదకి వచ్చి మన గురించి చనిపోయారు, మళ్ళీ 3వ దినాన తిరిగి లేచారు. కాబట్టి నేను నమ్ముతున్నా మీ అందరూ మార్మన్స్ పొంది పరలోకానికి వెళ్తారని. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, hair of salvation, purchase of God. His Spirit, washed in His blood. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. రైట్ పిల్లలు, మనం ఇప్పుడు సండే స్కూల్ క్లోజ్ చేసుకుందాం. మీరంతా ఈ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేశారు కదా, మరి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి చెప్పండి. రేమా బ్లెస్సింగ్ చర్చ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 5 రొట్టెలు 2 చేపలు ప్రభువా నీ చేతికి అందించిన ఆ చిన్న బిడ్డ వలను, చిన్నవాని వలను పెద్దవారితో పాటు కలిసి లేక వారి తల్లిదండ్రులతో పాటు కలిసి ప్రార్థనకి వెళ్ళి విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేసి పేతురు కొరకై తలుపు తీసిన ఆ రోదే అనే చిన్నదాని వలె మా సంఘములో ఉన్న ఈ దృశ్యములు చూస్తున్న ఇతరులు కూడా ఎవరైనా పిల్లలందరినీ ఆ రీతిగా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి పిల్లలందరితో ఉండి వారికి దైవ జ్ఞానము, చదువు సంబంధించిన జ్ఞానము, మంచి భవిష్యత్తును, గొప్ప సేవకులుగా వారిని చేసి దీవించి ప్రభువే వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్.